పండగ ఏదైనా కానీ మనం మొదట తయారు చేసేది స్వీట్తోనే కదా స్టార్ట్ చేస్తాము. అయితే దీపావళి పండగ కోసం నేను గులాబ్ జాములు చేసుకున్నాను. ఇక్కడ నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నాను. నాకు మెజర్మెంట్ కప్తో 2 కప్స్ అయింది. దాన్ని నేను పాలతో కలుపుకున్నాను. మరి చపాతీ పిండి కలిపినట్టుగా గట్టిగా ప్రెస్ చేసి సాఫ్ట్గా కలుపుకొని తడిగుడ్డు కప్పి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 2 కప్పుల పిండి కోసం 4 కప్పులు పంచదారని 3.5 కప్పులు వాటర్ని వేసుకొని పంచదార వాటర్ మొత్తం కరిగేటంత వరకు మరిగించుకోవాలి. ఇక్కడ పాకం రానవసరం లేదు. ఇలా మొత్తం కరిగాక దానిలోకి యాలకుల పౌడర్ని మన దగ్గర ఉంటే రోజ్ వాటర్ అండ్ కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. బట్ మనం మొత్తం కరిగాక ఇలా చేతులతో ప్రెస్ చేస్తే గట్టిగా అంటుకునేటట్టు ఉంటే చాలండి. షుగర్ సిరప్ మనం కలిపి పెట్టుకున్న ముద్ద నుంచి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ప్రెస్ చేసి చిన్న చిన్న ఉండలుగా తీసుకుని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. వేయించుకొని వెంటనే వేడిగా ఉండేటప్పుడే షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. అంతేనండి. ఒక గంట ఆగి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ లోపల జ్యూసీగా ఉండే గులాబ్ జాములు అయితే రెడీ అయిపోతాయి. ఈ గులాబ్ జాములు అయితే నాకు ఐస్ క్రీమ్తో కానీ సేమియా పాయసం